ఒకరోజు తార ఆనందంగా అడవిలో నడుస్తూ బెన్ని ఇంటికి వస్తుంది. కలుపు తట్టగా బెన్ని బయటకు వచ్చి చూస్తాడు. కానీ చాలా బలహీనంగా ఉంటాడు. ఏమైంది అని అడుగుతుంది తార. నాకు బాగాలేదు అని చెప్తాడు. అయితే తార వెంటనే సరే నువ్వు కాసేపు పడుకో అని చెప్పి ఒక బుట్ట తీసుకొని బయటకు బయలుదేరుతుంది. బెన్నీకి నీరసంగా ఉంది కాబట్టి మంచి సూప్ చేసిద్దాము అనుకుని క్యారెట్స్, ఆకుకూరలు, బీన్స్ అన్నిటి కోసం బయటికి వస్తుంది. అయితే ఒక ఉడత కూడా కనిపించి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఇంటికి వస్తుంది. తార వెజిటేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేస్తే ఉడత కూడా సహాయం చేస్తుంది. ఈలోపు కుందేలు కూడా వచ్చి బెన్ని ఇంటిని శుభ్రం చేస్తాయి. పిట్టలు ఆనందంగా పాటలు పాడుతూ తారాకి తోడుగా ఉంటాయి. తార ఒక పెద్ద గిన్నెలో కూరగాయలన్నీ వేసి కలుపుతూ రుచికరమైన సూప్ తయారు చేస్తుంది. సువాసనతో అంతా నిండిపోతుంది. తార జాగ్రత్తగా ఒక గిన్నెలోకి సూప్ తీసుకొని బెన్నీకి ఇచ్చింది. బెన్నీ నెమ్మదిగా తాగితే కొంచెం సేపటికి అతని మొహం వెలిగింది. అబ్బా ఎంత రుచిగా ఉంది, చాలా ధన్యవాదాలు తారా, నువ్వే నా నిజమైన స్నేహితురాలివి అని బెన్నీ అంటాడు. బెన్నీ ఆరోగ్యంగా అయ్యాక తార, కుందేళ్ళు, ఉడుత, పక్షులు అన్నీ కలిసి చెట్టు కింద డ్యాన్స్ చేస్తాయి. ఆ రోజు బెన్నీ అనుకుంటాడు, మన స్నేహితులపై ప్రేమ శ్రద్ధ చూపితే అదే మంచి మెడిసిన్లా పనిచేస్తుందని. మరిన్ని ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.